చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. రైట్. ఈ అంశాల మీద ఒకసారి ఏం మాట్లాడతారు అసలు? ఉదయకాంత్ గారు ఏం చెప్తారు? అసలు ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు అనంటే అనూహ్యంగా స్పందన అయితే రావడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, ఇతర ఇతర మాధ్యమాలలో కావచ్చు, ఈ వీడియోకి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాలైతే తెగ వైరల్ అయితా ఉన్నాయి. మరి వారు ఏం చెప్తారు అన్నది ఒకసారి వినే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం మనం. హలో. హలో. యాహ్! సార్ శాంతి. సార్ నమస్తే సార్. నేను లైవ్‌లో ఉన్నానండి. హలో. యాహ్! అండి. చెప్పండి సార్. చెప్పండి. సార్ ఏం లేదు సార్. అంటే ఈ అంశాల మీదనే అసలు ఏం జరుగుతా ఉంది? కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ మాఫియాకి సంబంధించి కొన్ని అంశాలు ఇంటర్వ్యూలో చర్చించినవే కొన్ని నేను మళ్ళీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తర్వాత కూడా అంటే అనూహ్యంగా నాకు తెలిసి ఏ వీడియోకు లేనంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇప్పుడు మనం చేసిన ఇంటర్వ్యూకి ఉంది. అంటే 99.9% అందరూ కూడా పాజిటివ్‌గా కామెంట్లు చేయడం జరిగింది. మీకు ఎటువంటైనా కాల్స్ వస్తున్నాయా? మీ నంబర్ కూడా మనం పెట్టడం జరిగింది ఇంటర్వ్యూలో. మీరే అన్నారు ఖచ్చితంగా ఇటువంటి బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాము. మేము అండగా నిలబడతామని చెప్పేసి అని అన్నారు కదా! ఏముంది రెస్పాన్స్ ఏముందని తెలుసుకుందామని కాల్ చేసిన. ప్రతి ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మీరన్నారు 99.9 అని. నేను ఒకటి చెప్తున్నాను, 99 కాదు, 100% పాజిటివ్ రెస్పాన్స్‌లు ఉన్నాయి. యాహ్! ఏ ఒక్కటి కూడా దాంట్లో నెగెటివ్ రెస్పాన్స్ నేను చూసిన దాంట్లో అయితే కనబడలేదు. యాహ్! ఫస్ట్ ఇన్స్టెన్స్‌లో అది. అండ్ మీరు ఏదైతే అవకాశం నాకు ఛానెల్‌లో నేను అడగగానే ఎంతో మంది పెద్ద పెద్ద ఛానెల్స్‌కు నాకు తెలిసిన ఛానెల్స్ ఉన్నాయి. విషయం తెలిసినా కూడా ఎవరు కూడా ఇప్పటిదాకా కూడా ఎవరు ధైర్యం చేసి ముందుకు రావట్లేదు కార్పొరేట్ హాస్పిటల్ మీద. అంటే ఇప్పుడున్న అంటే కార్పొరేట్ హాస్పిటల్ టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేసి అంతటి భయాందోళనకి మీడియా ఛానల్స్ కూడా ఉంటున్న సిచ్యుయేషన్స్ లో మీరు అడగగానే ధైర్యం చేసి వచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను లైవ్ లో ఉన్నారు కాబట్టి నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను క్రాంతి. అండ్ మీరు చేసిన ఇనిషియేషన్ అది నా ప్రోద్బలం కాదు, మీ సహకారం కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అభినందిస్తా ఉన్నారు మిమ్మల్ని అండ్ నేను తీసుకున్న ఇనిషియేటివ్ ని. అండ్ తర్వాత నాకు రిపీటెడ్ గా అంటే నాకు ఎప్పుడు కూడా ఒక నిమిషం కూడా ఫోన్ ఖాళీ లేకుండా కంటిన్యూస్ గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని కాల్స్ నేను అటెండ్ చేయలేకపోతున్నాను. వాళ్ళందరూ క్షమాపణ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. కాకపోతే ఇప్పుడు ఏదైతే పరిణామాలు అంటే ఈ 2-3 డేస్ లో వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత అనూహ్యంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో గొప్ప మార్పు వచ్చిందని అయితే నేను వింటా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొందరు డాక్టర్స్ కూడా పెద్ద హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే, మీ ఇంటర్వ్యూ తీసిన తర్వాత ఏ మీడియా ఛానల్ వాళ్ళు వచ్చి మా కెమెరాలు పెడుతున్నారో, ఎటువంటి హిడెన్ కెమెరాస్ పెట్టుకొని మా హాస్పిటల్ కు వస్తా ఉన్నారో, ఎటువంటి నిఘా మా మీద పని చేస్తా ఉన్నదని చెప్పి భయపడుతున్నాం సార్ అని చెప్పి కొందరు డాక్టర్స్ నాకు ఫోన్ చేసి తెలియజేయడం జరుగుతా ఉంది క్రాంతి. అంటే వాళ్ళు చెప్పడం ఒక వంతు అయితే నిజంగానే ఇటువంటి ప్రాసెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అంటే ఒకసారి ఇన్సూరెన్స్ ఉంటే వాడికి ఒక బిల్లు, లేకపోతే వాడికి ఒక బిల్లు అని చెప్పి మనం మాటలలో వింటా ఉన్నాం. కానీ నిజమా కాదని చెప్పి తెలుసుకోవడానికి కెమెరాలు పెట్టుకొని వెళ్తా ఉన్నారంట క్రాంతి ఇప్పుడు హాస్పిటల్స్ కి. కొందరు పెన్ లో కెమెరాలు, తర్వాత ఫోన్స్ లో కెమెరాలు, అండ్ దాని తర్వాత కళ్ళకు అద్దాలు పెట్టుకుంటారు దాంట్లో కెమెరాలు, మళ్ళీ దాని తర్వాత ఇది మన ఇది ఉంటాయి కదా, ఇది చార్జర్ డివైస్ వల్ల దాంట్లో కెమెరాలు, బటన్స్ వల్ల కెమెరాలు కూడా పెట్టుకొని హాస్పిటల్ కాబట్టి ఇటువంటి మార్పు అనూహ్యంగా జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అభినందించాలి. అండ్ సేమ్ టైం ఇటువంటి మళ్ళీ పునరుద్ధరణ కావద్దంటే మీకు లాంటి జర్నలిస్ట్ అందరూ కూడా మళ్ళీ ముందుకు రావాలి. ముందుకు వచ్చేసి వాళ్ళ యొక్క అంటే సపోర్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఏదైతే నాకు జరిగిన అన్యాయం అంటే వాళ్ళకి తెలియదు నేను అడ్వకేట్ అనే విషయం కూడా నేను వాళ్ళకి తెలియజేయలేదు క్రాంతి. వాళ్ళు ఎవరు నేనంటే ఒక కామన్ మ్యాన్ లాగా అనుకొని నాతో అట్లా బిహేవ్ చేసినారు. ఈ రోజు ఏదైతే నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇక ముందు కామన్ మ్యాన్ అయినా, అడ్వకేట్ అయినా, రాజకీయ నాయకుడైనా, సినిమా స్టార్ అయినా కూడా ఒక అంటే ఎవరికైతే పేదవాడికి ఏ రకంగా అయితే వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుందో దాన్ని పూర్తిగా అంటే సహకారం అందించే విధంగా, దాని తర్వాత వాళ్ళకి మందులు అందే విధంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పి అయితే నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను కాంతి. సో కాబట్టి అంటే చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉంది కాంతి. ఇందులో 100% చేంజెస్ వస్తే నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే మీ మీడియా ద్వారా ఒకవేళ అంటే నేను ఏదైతే ఇనిషియేట్ తీసుకున్నానో పెద్ద వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అండ్ కొన్ని ఒత్తిళ్లు కూడా నా మీద వస్తా ఉన్నాయి. బట్ దేనికి కూడా నేను భయపడే పరిస్థితుల్లో లేననేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతకైనా సిద్ధమే, దేనికైనా తెగిస్తాను. దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ మనం స్థాపించాలి. ఆర్గనైజేషన్ స్థాపించేసి దాన్ని ముందుకు సక్సెస్ఫుల్ గా మనం డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసిన తర్వాత ఎవరెవరికన్నా ఎటువంటి ఆపద ఉన్నా కూడా మనల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, మన ఆర్గనైజేషన్ కాంటాక్ట్ చేయాలి.
1000 మంది క్రాంతి, మీరు నంబర్ కానీ చెప్తున్నాను కదా, 1000 నాట్ లెస్ దెన్ 1000 మెంబర్స్ ఈ రోజు నేను ఏదైతే వాట్సాప్ గ్రూప్ పెట్టున్నానో దాంట్లో జాయిన్ అయి ఉన్నారు క్రాంతి. 1000 మెంబర్స్ అండ్ 1000 కామెంట్స్ వస్తా ఉన్నాయి ఈ రోజు. అంటే ఏ ఒక్కటి కూడా నెగటివ్ కామెంట్స్ అనేది లేకుండా 1000 కొద్ది కామెంట్స్ మనకు వస్తా ఉన్నాయి. అంటే నిజంగా మీరు తీసుకున్న ఇనిషియేటివ్స్ కి మీకు నేను సల్యూట్ కొట్టాలి, హ్యాట్సాప్ చెప్పాలి. నేను ఎప్పుడైతే నేను మిమ్మల్ని ప్రాధాన్యపడినానో మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చినారు. నేను మాట్లాడడం నా వంతు కావచ్చు, కానీ ఒక మీడియా ప్రతినిధిగా, ఒక ఛానల్ నడిపే ఛానల్ యజమానిగా ఇంత పెద్ద మాఫియాను మనం బయటికి తీయడానికి మీరు ఎంతో ప్రోత్సాహం అందించినారు కాబట్టి దానికి వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ. నేను ఏదైతే ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ద్వారా నేనంటే మీ ఇంటర్వ్యూ మీ లైవ్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇక ముందు కూడా నేను ఇప్పుడు కూడా మీరు అవసరమైతే నా నంబర్ టెలికాస్ట్ చేయండి. అందరిని కూడా మనం ఒక యూనిటీ కింద ఫామ్ చేద్దాము, ఒక యూనిట్ కింద ఫామ్ అయిదాము. కొన్ని వేల మంది, నాకు తెలిసి లక్షల మంది ఉంటారు ఈ రోజు దాకా విక్టిమ్స్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా 100% ముందుకు రావాలి. ఇది కేవలం హైదరాబాద్ కి పరిమితం కాదు, రాష్ట్రంలో ప్రతి మండల్లో, ప్రతి గ్రామాలలో, ప్రతి జిల్లాలలో, ప్రతి చోట ఇప్పుడు ఏదైతే మనం ఒక యాంటీ మెడికల్ మాఫియా అనేసి ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో అది ఒకవేళ స్థాపించబడితే రాష్ట్ర వ్యాప్తంగా, అది దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం క్రియేట్ చేయబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను క్రాంతి. ఎస్ సార్, ఎస్, తప్పకుండా సార్. ఖచ్చితంగా ఈ విషయం పైన కలిసి వర్క్ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకనంటే మీ నిర్ణయం గొప్పది. అంటే మీరు రావడము, అంటే మీకు ఆ డబ్బులు మీరు పే చేయగలరు, మీరు పే చేసిర్రు ఆల్రెడీ. అయినా కూడా ఇటువంటి ప్రాబ్లము పేదలకు రావద్దు. నాలాంటి వాళ్ళే ఫేస్ చేస్తే ఇంకా నిమ్న స్థాయిలో ఉన్న వాళ్ళకు, ఆర్థికంగా చిన్న అభిన్నమై ఉన్న వాళ్ళ పరిస్థితి ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలంటే నోరు విప్పాలని మీరు బయటకు వచ్చారు. దానికి రియల్గా నా తరపు నుంచి నేను మీకు హ్యాట్సాప్ చెప్తున్నాను సార్. ఖచ్చితంగా మీరు దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయండి. దానికి మీ సహకారం, మీకు కావాల్సిన సహకారం మా వంతుగా మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం సార్. మీరు ఒక్కరే కాదు క్రాంతి, మీ ద్వారా మీ ఫ్రెండ్స్ ఎంతో మంది మీడియా ప్రతినిధులు ఉంటారు, ఛానల్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా నన్ను కలవాలంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఓపెన్ గా ఉన్నాను. ధైర్యం చేసి ముందుకు రావాలని చెప్తాను, ఎప్పుడు భయపడదని చెప్తా ఉన్నాను. ఈ రోజు మీడియా ఛానల్స్ కెన్ క్రియేట్ అనే హిస్టరీ, సెన్సేషన్ క్రియేట్ చేసే దమ్ము ఏదన్నా ఉందంటే ఈ రోజు కేవలం మీడియాకే ఉన్నది. నోరు మూసుకొని ఎవడైతే ఈ రోజు పడి ఉంటున్నారో వాళ్ళు గాజులు దొరుకుని జర్నలిజం చేయమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ధైర్యం చేసి ముందుకు రండి. ఏదైతే నేను ఇనిషియేట్ తీసుకున్నానో, ఏదైతే మీ ఛానల్స్ ఇనిషియేట్ తీసుకున్నాయో వాళ్ళందరూ కూడా, అన్ని ఛానల్స్ కూడా ముందుకు రావాలి. ఈ రోజు నాకు జరిగింది క్రాంతి, రేపు మీకు జరగచ్చు, రేపు ఎల్లుండి ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళ నంబర్ కూడా ఈ యొక్క హాస్పిటల్లో ఖచ్చితంగా లిస్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి మీడియా ప్రతినిధులు అందరూ కూడా నేను ప్రాధాయపడుతున్నాను, చేతులు జోడించి ప్రాధాయపడతా ఉన్నాను. ఖచ్చితంగా కూడా మీరందరూ ముందుకు రండి. ఈ యొక్క మెడికల్ మాఫియా అనేది కూడా మనం పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది క్రాంతి. అందరూ కూడా మీ తరఫు నుంచి నేను ఇప్పుడు అప్పీల్ చేస్తా ఉన్నాను, మీ లైవ్ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీడియా ఛానల్స్ అందరూ కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సింది కోరుకుంటాను క్రాంతి. రైట్ సార్, షూర్ సార్, తప్పకుండా మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఇది నాంపల్లి ఉదయకాంత్ అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి అంశాలు క్లియర్గా, అంటే వాస్తవికంగా మాట్లాడుకుంటే కనుక మీడియా ఛానల్స్ కూడా కొంచెం వెనుకడుగు వేసి ఈ కార్పొరేట్ హాస్పిటల్కు ఒత్తాసు పలుకుతూ వారు చేస్తుంది గోడ మీద పిల్లిలాగా ఉండి చూస్తూ ఉన్నాయి కొన్ని మీడియా ఛానల్స్. దయచేసి మీరు బహిర్గతంగా మీరు పెట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎస్, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కదా ప్రశ్నించే, వారి తరఫు నుంచి ప్రశ్నించే గొంతుగా కదా ముందుకు వచ్చింది. ఇలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్న సమస్యను ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సింది, హెచ్చరించాల్సింది, ప్రశ్నించాల్సినటువంటి హక్కు, అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రైట్, మీరు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్ను ఎంకరేజ్ చేయొద్దు. వారు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టాలి. దీనికి ఖచ్చితంగా గ్రూప్గా ఫామ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మీ సహకారం అనేది కావాలి. దీన్ని మీరు మనసులో పెట్టుకుంటారని ఖచ్చితంగా మేము ఇస్తున్నటువంటి